వెల్కమ్ టు 30 minutes. దేశంలో ఆటోమేషన్ దెబ్బ, విదేశాల్లో వీసాల వాత, ఇంట పొగబెడుతున్నారు, బయట పొమ్మంటున్నారు. మరేం చేయాలి? ఎలా చావాలి? భారతీయ ఐటీ నిపుణులు వేస్తున్న ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడా దొరకడం లేదు. మా దేశం రావద్దంటూ ట్రంప్ బాటలో పయనించడానికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తహతహలాడుతున్నాయి. భారతీయ ఐటీ నిపుణులు ఎన్నో సంక్షోభాల్ని చూశారు, అధిగమించారు. కానీ ప్రస్తుతం సవాల్ విసురుతోన్న సమస్య మాత్రం సవా లక్ష కోణాల్లో లక్షల మంది టెక్కీలను కలవరపెడుతోంది. ఇదే వాటి 30 minutes. ఐటీ బబుల్ బ్లాస్ట్ అవడం కొత్తేమీ కాదు. కంపెనీలకు ప్రాజెక్ట్స్ లేకపోవడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనం కావడం లాంటి పరిణామాలు తలెత్తినప్పుడు వరల్డ్ వైడ్గా ఐటీ రంగం సంక్షోభాలను చవిచూసింది. దేశీయ ఐటీ రంగం కూడా అందుకు అతీతమేమీ కాదు. కానీ ఇప్పుడు జరుగుతోన్న పరిణామాలను మాత్రం గతంతో పోల్చి చూడడానికి వీల్లేదు. హై స్కిల్డ్ ఐటీ నిపుణులు తప్ప మిగిలిన వారందరి ఉద్యోగాలకు ఎసరుపడే ప్రమాదం ముంచుకొస్తోంది. దేశంలోనూ విదేశాల్లోనూ, అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా అంతటా ప్రమాద హెచ్చరికలు మోగుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా ఇంట పొగబెడుతున్నారు, బయట పొమ్మంటున్నారు. అష్ట కష్టాల్లో భారతీయ ఐటీ నిపుణులు. దెబ్బ మీద దెబ్బ. దేశంలో అత్యంత వేగంగా ఐటీ ఉద్యోగాలకు ఎసరబెడుతున్న రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్. భారతీయ ఐటీ నిపుణుల్ని లక్ష్యంగా చేసుకొని అమెరికాలో చెలరేగిపోతున్న ట్రంప్, అమెరికా బాటలోనే పయనిస్తూ మరింత కలవరానికి తెరదీస్తోన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వీటన్నింటి మధ్య అవుట్సోర్సింగ్ కోణంలో అయినా ఊపిరి పీల్చుకునే అవకాశం భారత్కు ఇవ్వని ట్రంప్ వెరసి భారతీయ ఐటీ పరిశ్రమను, భారతీయ ఐటీ నిపుణుల్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టే పరిణామాలు అత్యంత వేగంగా జరిగిపోతున్నాయి. అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా ఉన్న ఐటీ ఉద్యోగులకు మాత్రమే కాదు, భారత్లోని లక్షల మంది ఐటీ నిపుణుల్ని ఆటోమేషన్ తీవ్రంగా కలవరబెడుతోంది. ఆటోమేషన్ నిజానికి కోణం భారత్కు కొత్తేమీ కాదు. అనేక రంగాల్లో ఆటోమేషన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఆ మేరకు మనుషుల అవసరం కూడా తగ్గిపోయింది, ఉద్యోగాలకు కోతపడింది. ఇదిగో ఇలా చూడండి, ఈ కార్ల ఫ్యాక్టరీలో మీకు ఒక్క ఉద్యోగన్నా కనిపిస్తున్నాడా? కార్ల తయారీ మొత్తం మెషిన్స్ చేసేస్తున్నాయి. ఆ మాటకొస్తే కార్ల తయారీ ఏంటి, ప్రాణాంతకమైన క్యాన్సర్ లాంటి వ్యాధుల చికిత్సలోనూ రోబోలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పరిశ్రమల నుంచి ఆసుపత్రులు, ఆపరేషన్ థియేటర్స్ దాకా కొన్ని చోట్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది. ఇప్పుడు ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేశంలోని ఐటీ సెక్టార్ను ఒక కుదుపుతోంది. లక్షల మంది ఉద్యోగుల్ని ఇళ్లకు పంపనుంది. ఇదివరకు Y2Kలో వేల కొద్దీ 2 ముక్కలు కోబాలు నేర్చుకుంటే వాళ్ళకి ఉద్యోగం వచ్చేది. ఆ సిచ్యువేషన్ అంతా అయిపోయింది. మనం వీ హ్యావ్ రియలీ మిల్క్డ్ ద హోల్ ఐటీ సర్వీసెస్. ఆ గేమ్లో మొత్తం అంతా చేసాము. ఇప్పుడు అవన్నీ ఆటోమేట్ అయిపోతున్నాయి. దేశంలో ఐటీ ఉద్యోగులకు ఆటోమేషన్, రోబోటిక్స్ సవాల్ విసురుతుంటే, విదేశాల్లోని భారతీయ ఐటీ ఉద్యోగులకు విదేశాలకు వెళ్లడానికి రెడీ అవుతున్న ఐటీ నిపుణులకు షాక్ ఇచ్చేశాడు ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నియంతృత్వ పోకళ్లకు ఐకాన్గా మారిన ట్రంప్ H1B వీసా విధానంపై ఉక్కుపాదం మోపేస్తున్నాడు. వీసాల జారీ ప్రక్రియలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు అధికారిక ఉత్తర్వు జారీ చేసేశాడు. ఇకపై అత్యధిక వేతనం పొందేవారు, అత్యంత నైపుణ్యం ఉన్నవారు మాత్రమే H1B వీసాలు పొందగలరు. ఈ మార్పులన్నీ ఆచరణలోకి రావాలంటే అమెరికా చట్టసభల ఆమోదం పొందాలి. అందుకు కొంచెం సమయమైతే ఉంది, కానీ అమెరికాలో ఉంటున్న లక్షల మంది ఐటీ నిపుణుల ఉద్యోగాలకు ఎసరు మాత్రం తప్పదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఐటీ రంగంలో ఉద్యోగులకు జారీ అవుతున్న H1B వీసాల్లో దాదాపు 86% భారతీయులే దక్కించుకుంటున్నారు. ఇప్పుడు తాజా ఉత్తర్వులు కనుక అమల్లోకి వస్తే అమెరికాలోని టెక్ కంపెనీలు అక్కడి ఉద్యోగుల్ని కాదని విదేశీయుల్ని నియమించుకోవడం కష్టమైపోతుంది. దీంతో ఎక్కువగా నష్టపోయేది
భారతీయ ఉద్యోగులు, భారతీయ కంపెనీలే. బై అమెరికన్ హైర్ అమెరికన్ అనే నినాదంతో ప్రెసిడెంట్ ట్రంప్ నిన్న బిల్ ఏదైతే పాస్ చేశారో భారతీయ సంస్థలకి కొంత ఇంపాక్ట్ ఉండొచ్చు. భారతీయ సంస్థల్లో ఎస్పెషల్లీ స్కిల్డ్ వర్కర్స్ని హైర్ చేయాల్సిన కంపల్షన్ ఒకటి ఏర్పడతా ఉంటుంది. అలానే భారతీయ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ భారతీయ సంస్థలు, అమెరికాలో ఉన్న సంస్థలు ఫస్ట్ ప్రిఫరెన్స్ అమెరికన్స్కే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రూఫ్ కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది అమెరికన్ గవర్నమెంట్కి. ఒకవేళ ఆ స్కిల్డ్ లెవెల్ వర్కర్స్ అమెరికన్స్లో దొరకనే పరిస్థితిలో అప్పుడు మాత్రమే ఇండియన్స్కి అవకాశాలు ఇవ్వాల్సిన ప్రెషర్ ఎంతైనా ఉంటుంది. దేశంలోని ఐటీ ఉద్యోగుల్ని వణికిస్తోన్న ఆటోమేషన్ కానీ, H1B వీసా నిబంధనల కఠినతరం కానీ చెప్తోంది ఒక్కటే: హై స్కిల్డ్ ఐటీ ఉద్యోగులకు మాత్రమే భవిష్యత్పై భరోసా ఉంటుందని. నిజానికి ఏ రంగంలో చూసినా హై స్కిల్డ్ వర్కర్స్ మహా అయితే 5% మించి ఉండరు. అత్యంత నిపుణులు అన్న మెలిక ట్రంప్ పెట్టడానికి కారణం నైపుణ్యాన్ని నిరూపించుకోవడంలో వైఫల్యం చెందుతోన్న అమెరికన్స్కు ఉద్యోగాలు కల్పించడమే. ఆ మేరకు అమెరికాలోని భారతీయ ఐటీ నిపుణుల పొట్టకొట్టడమే. కంప్యూటర్ ప్రోగ్రామర్స్ను ప్రత్యేక నైపుణ్యం గల ఉద్యోగులుగా గుర్తించమని ఇప్పటికే అమెరికా తేల్చి చెప్పేసింది. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎంత దారుణంగా తయారవబోతోందంటే డాలర్ డ్రీమ్స్ కేవలం డ్రీమ్స్గానే మిగిలిపోతాయి. అమెరికాలో ఉన్న భారతీయ ఐటీ నిపుణుల మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంటుంది. పోనీ వాళ్ళు తిరిగి ఇండియా వచ్చేద్దామంటే రెడ్ కార్పెట్ వేసే వాతావరణం లేదు. ఎందుకంటే ఇక్కడున్న ఉద్యోగాలకు ఆటోమేషన్ ఎసరు పెడుతోంది. వాళ్ళకి స్పెషల్ ఆపర్చునిటీస్ ఏం లేదు. వాళ్ళకి దే వుడ్ కంపీట్. అక్కడ 10 years వర్క్ చేసి వస్తున్నారంటే ఇక్కడ కూడా 10 years వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళతో కంపేర్ చేసి ఇఫ్ దే బెటర్ దిల్ గెట్ అ జాబ్. ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ ఇస్ హియర్ ఆల్సో. ఆ 10 yearsలో అక్కడైతే ఏం చేస్తారో అదే ఇక్కడ కూడా చేస్తారు. సో వాళ్ళకి స్పెసిఫిక్ ప్రిఫరెన్స్ అంటే ఏమి ఉండదు. వాళ్ళకి 10 year ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇన్ ది US మైట్ గెట్ లైక్ సమ్ $70,000-80,000. అదే ఇండియన్ సాలరీలో చూస్తే 10 year ఎక్స్పీరియన్స్ మేబీ అరౌండ్ $30,000-40,000. ఇండియా సాలరీకి ఇస్తాము, ఆ సాలరీ ఎందుకు ఇస్తాము? ఆరంభంలోనే 5 అంకెల జీతం, ఆపై 2-3 ఏళ్లకే విదేశాలకు వెళ్లే అవకాశం, కాస్త అనుభవం వస్తే చాలు లక్షల్లో సంపాదించే అవకాశం. ఐటీ బూమ్ లక్షలాది మంది యువతను అటువైపు నడిపించింది. తమ ప్రతిభతో, నైపుణ్యంతో అంది వచ్చిన అవకాశాల్ని మన వాళ్ళు అందుకున్నారు. కానీ ఇప్పుడు ఇటు దేశంలో అటు విదేశాల్లో కూడా అత్యంత ప్రతికూల పరిస్థితులు మన ఐటీ నిపుణుల్ని పలకరిస్తున్నాయి. అమెరికానే బామ్మో అనిపిస్తోంటే ఆ వెనుక నేను సైతం అంటున్నాయి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు. తమ దేశంలో పెరుగుతోన్న నిరుద్యోగాన్ని నియంత్రించేందుకు అత్యంత ప్రాచుర్యం పొందిన వర్క్ వీసా 457 వీసాను రద్దు చేయాలని ఆస్ట్రేలియా నిర్ణయించింది. అటు న్యూజిలాండ్ కూడా వీసా నిబంధనల్ని కఠినతరం చేయడానికి సై అంటోంది. దీంతో అన్ని వైపుల నుంచి ముంచుకొస్తోన్న ముప్పు మన ఐటీ నిపుణుల భవిష్యత్ చుట్టూ అనేక ప్రశ్నార్థకాలు నుంచుతోంది. అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. కానీ చదువు పూర్తవగానే తిరిగొచ్చేయాలి. H1B వీసా వస్తుందన్న గ్యారంటీ లేదు. ఇండియా నుంచి H1B వీసా మీద అమెరికాకు వెళ్లడం ఇక అంత తేలిక కాదు. ఇప్పటికే అక్కడ ఉద్యోగాలు చేస్తున్న ఐటీ నిపుణులకు కొత్త నిబంధనలు వణుకు పుట్టిస్తున్నాయి. దీనికి తోడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలు కూడా మా ఉద్యోగాలు మాకే అంటున్నాయి. బయట దేశాలు పొమ్మంటున్నాయి. స్వదేశంలో రమ్మనే స్థితి లేదు. ఎందుకంటే ఇక్కడున్న ఐటీ ఉద్యోగుల్నే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ నడివీధికి లాగుతోంది. విదేశాల్లో మన ఐటీ రంగ నిపుణుల్ని సమస్యల సునామీ చుట్టుముడుతోన్న వేళ దేశీయ ఐటీ సెక్టార్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఆటోమేషన్ ప్రభావం భారత్లోని ఐటీ ఉద్యోగుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఐటీ సెక్టార్లో ఆటోమేషన్ ప్రభావంతో 20-40% హెచ్ కౌంట్ తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బీపీఓలో ఆటోమేషన్ ఓ రేంజ్లో అలజడి రేపుతోంది. ముఖ్యంగా ప్రశ్నలు, జవాబులు కేంద్రంగా సాగే బీపీఓలో ఉద్యోగుల అవసరాన్ని రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ తగ్గించేస్తోంది. అలానే ఒకే పనిని మళ్లీ మళ్లీ చేసే అనేక ఉద్యోగాలు కూడా ఆటోమేషన్ కారణంగా పోయాయి. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ వల్ల ఖర్చు తగ్గుతుంది, ప్రతి ఏటా జీతాలు పెంచడం లాంటివి ఉండవు. పైగా మనుషుల తరహాలో తప్పులు జరిగే అవకాశమూ ఉండదు. దీంతో
ఇప్పుడు ఐటీ సెక్టార్ అంతటా అన్ని కోణాల్లో ఆటోమేషన్ తన పరిధిని పెంచుకుంటోంది. రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని టెక్కీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ కూడా మనకి ఎక్కువ ఆటోమేషన్ వైపు డిజిటల్ ఐటీ టు డిటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో దీనివల్ల అయితే డెఫినెట్గా మనకి ఐటీ ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అది ఇమీడియట్గా ఉంటుందా, లాంగ్ రన్లో ఉంటుందా, ఎంత పర్సెంట్ ఉండవచ్చు అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. కానీ 20 to 30% ఎఫెక్ట్ అయితే దీనివల్ల ఉంటుంది మనకి. ఎందుకంటే కరెంట్ మార్కెట్లో ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ ఈజ్ దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఆటోమేషన్. అంటే మనకి ఆటోమేషన్ వల్ల దే ఆర్ లుకింగ్ టు సేవ్ ద కాస్ట్. Now they don't want to spend huge money on the IT sector, IT investments. They want to reduce the investments. ఎప్పుడైతే ఇప్పటి ముప్పటి ప్రాజెక్టు రావడం తగ్గిందో, ఎప్పుడైతే షార్ట్ ప్రాజెక్ట్స్ పెరిగాయో, సహజంగానే ఉద్యోగుల్ని బిజినెస్ వెయిట్ లో పెట్టడం జరిగింది. ఎలాంటి ప్రాజెక్ట్ అప్పగించకుండా పక్కన పెట్టడాన్ని బిజినెస్ వెయిట్ అంటారు. గతంలో దీన్నే బెంచ్ అనేవాళ్ళు. ముందు బిజినెస్ వెయిట్ లో ఉంచడం, ఆ తర్వాత నిదానంగా సాగనంపడం ఈ మధ్యకాలంలో పెరిగింది. ఈ పరిణామాలకు రోబోటిక్స్ కూడా తోడు కావడంతో సమస్య మరింత జటిలంగా మారుతోంది. ఇప్పటికే ఆటోమేషన్ కారణంగా దేశంలో వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు రోడ్డున పడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరగనుంది. భారత్లో ఐటీ ఉద్యోగుల్ని ఆటోమేషన్ మాత్రమే కాదు, ట్రంప్ కూడా వెంటాడుతున్నాడు. ప్రపంచ దేశాల్లో టెక్నికల్ మ్యాన్ పవర్ ఇండియాలో ఉన్నంతగా మరెక్కడా లేదు. అందుకే అమెరికా కంపెనీలు అవుట్సోర్సింగ్ కోసం భారత్కు జై కొడుతూ వచ్చాయి. భారత ఐటీ రంగంలో బీపీఓ, కేపీఓలు 40% దాకా ఉంటారు. హైదరాబాద్లో దాదాపు 3.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులుంటే అందులో బీపీఓ, కేపీఓ ఉద్యోగులు దాదాపు 1.5 మంది వరకు ఉంటారు. ఈ స్థాయిలో అవుట్సోర్సింగ్ లో భారత్ సత్తా చాటుతోంది. దేశవ్యాప్తంగా 50 లక్షల మంది టెక్కీలుంటే వారిలో బీపీఓ, కేపీఓలు దాదాపు 20 లక్షల మంది వరకు ఉంటారు. ఐటీ భారత్లో విస్తరిస్తున్న వేళ బీపీఓ, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాతి కాలంలో కేపీఓ, నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ బాగా పెరిగింది. ఇప్పుడు ఈ విభాగాల్లో దాదాపు దేశవ్యాప్తంగా 20 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరంతా ప్రధానంగా అమెరికాకు చెందిన కంపెనీలకు భారత్ నుంచి సేవలు అందిస్తున్న వారే. ఇప్పుడు ఆ కంపెనీల మీద కన్నెర్ర చేస్తున్నాడు ట్రంప్. అమెరికాలో జాబ్స్ అమెరికన్స్కే అంటున్న ట్రంప్ విదేశాల్లో అవుట్సోర్సింగ్ మీద ఆధారపడ్డ కాల్ సెంటర్లపై ఫోకస్ పెట్టాడు. కాల్ సెంటర్స్ ను విదేశాలకు తరలించే అమెరికా కంపెనీలకు ప్రభుత్వ గ్రాంట్లు, గ్యారంటీ లోన్లు ఇవ్వకుండా అడ్డుకట్ట వేసే బిల్లును అమెరికా కాంగ్రెస్ లో ఇప్పటికే ప్రవేశపెట్టారు. ప్రధానంగా ఈ బిల్లు భారత్ లో లక్షల ఉద్యోగాల్ని సవాల్ చేస్తోంది. ది యుఎస్ కాల్ సెంటర్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్ ను డెమోక్రాటిక్ పార్టీకి చెందిన జీన్ గ్రీన్, రిపబ్లికన్ పార్టీకి చెందిన డేవిడ్ మెక్కిన్లే ప్రవేశపెట్టారు. తమ సేవల్ని పూర్తిగా లేదా ఎక్కువ భాగాన్ని విదేశాలకు తరలించిన కంపెనీల జాబితాను తయారు చేస్తారు. ఇకపై వీటికి ఫెడరల్ గ్రాంట్లు, గ్యారంటీ లోన్లు ఇవ్వరు. అటు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఇటు అవుట్సోర్సింగ్ కు పొగబెడుతున్న ట్రంప్. వీటన్నింటి మధ్య రాబోయే రోజుల్లో దేశంలోని లక్షలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన తప్పదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. నైపుణ్యం, ప్రతిభ, సామర్థ్యం, సమర్థత వీటన్నింటి కారణంగానే భారతీయ ఐటీ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించింది. కానీ విద్వేషమే మెట్లుగా చేసుకొని శ్వేత సౌధంలోకి అడుగుపెట్టిన ట్రంప్ తన పని మొదలుపెట్టాడు. టాలెంట్ కన్నా పాలిటిక్సే మిన్నా అంటూ లోకల్ సాంగ్ ఆలపించడం ప్రారంభించాడు. ట్రంప్ రేపిన చిచ్చు మరిన్ని దేశాలకు విస్తరిస్తోంది. దీంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలు కూడా వీసా నిబంధనలు కఠినతరం చేస్తున్నాయి. ఇటు స్వదేశంలో ఆటోమేషన్ భూతం, అటు ప్రతిభ ఉన్న విదేశాలకు వెళ్లలేని దుస్థితి. మరి ఐటీ నిపుణులు ఏం చేయాలి? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దుందుడుకు నిర్ణయాల కేంద్రంగా పుట్టుకొస్తున్న ప్రకంపనలు భారతీయ ఐటీ కంపెనీల్ని, నిపుణుల్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ సమస్య నుంచి తేరుకోక మునిపే మరిన్ని దేశాలు ట్రంప్ బాటలో పయనిస్తున్నాయి. తమ దేశాల్లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి, వీసా నిబంధనల్ని కఠినతరం చేయడానికి, ఏకంగా వీసాలనే రద్దు చేయడానికి సయ్యనేస్తున్నాయి. మా దేశం అభివృద్ధికి మీ సేవలు అవసరమని ఆహ్వానించిన వలస దేశాలే ఇప్పుడు మాట మార్చేశాయి. అమెరికా తరహాలోనే ఆస్ట్రేలియా కూడా తమ దేశంలో నిరుద్యోగ సమస్యకు సొల్యూషన్ అంటూ 457 వీసాలను రద్దు చేయాలని నిర్ణయించింది. విదేశీయుల్ని నైపుణ్య ఉద్యోగులుగా నియమించుకునేందుకు ఉద్దేశించిందే ఈ 457 వీసా విధానం. ఈ వీసాపై వచ్చిన వాళ్ళు
ఆస్ట్రేలియాలో 4 ఏళ్ల పాటు పనిచేయొచ్చు. 2016 సెప్టెంబర్ 30 నాటికి 95,757 మంది ఈ వీసాపై ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. వీరిలో మెజార్టీ సంఖ్య భారతీయులే. ఇప్పుడు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉందంటూ 457 వీసా విధానాన్ని ఆస్ట్రేలియా రద్దు చేసేసింది. అమెరికా తరహాలోనే వలసదారుల ప్రతిభతో అభివృద్ధి చెందిన ఆస్ట్రేలియా హఠాత్తుగా వలసదారుల టాలెంట్తో మాకు పని లేదంటోంది. ఇప్పుడు అక్కడుంటున్న భారతీయులకు ఇబ్బంది ఏం లేదు, కానీ కొత్తగా ఆస్ట్రేలియా వెళ్లాలని భావించే భారతీయ నిపుణులకు మాత్రం సమస్యలు తప్పవు. నైపుణ్యం గల విదేశీ ఉద్యోగులు కావాలి, కానీ షరతులు వర్తిస్తాయి. ఈ పాట పాడుతోన్న దేశాల జాబితాలో న్యూజిలాండ్ కూడా చేరిపోయింది. తమ దేశంలో ఉద్యోగాల్ని కాపాడుకోవడానికి వీసా నిబంధనల్ని కఠినతరం చేయనున్నట్లు న్యూజిలాండ్ ప్రకటించింది. న్యూజిలాండ్ జాతీయుల అభివృద్ధి సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మినిస్టర్ మైఖేల్ వుడ్హౌస్ ప్రకటించారు. అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఆ మాటకొస్తే బ్రిటన్ కావచ్చు, డాలర్లు పౌండ్లు తేరగా సంపాదించడానికి భారతీయ ఐటీ నిపుణులు ఆయా దేశాలకు వలసపోలేదు. తమ టాలెంట్తోనే వెళ్లారు. తమ ప్రతిభ కారణంగానే అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. నైపుణ్యంతో మన వాళ్లతో పోటీపడే సత్తా ఆయా దేశాల ప్రజలకు లేదు. కానీ పవర్ పాలిటిక్స్ కు పెద్దపీట వేసే ధోరణి ట్రంప్ ఎంట్రీతో పెరిగిపోయింది. ఆ విషభావజాలం అనేక దేశాలకు వేగంగా పాకుతోంది. అక్కడి పరిస్థితులు అలా ఉంటే స్వదేశంలో రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ఐటీ ఉద్యోగాలకు వేగంగా కోత పెడుతోంది. దీంతో భారతీయ ఐటీ నిపుణుల భవిష్యత్ కేంద్రంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఎక్కడా భారతీయులను ఉండనివ్వరు. ఇకపై తేలిగ్గా రానివ్వరు. స్వదేశంలోని ఐటీ నిపుణులను ఆటోమేషన్ వెక్కిరిస్తోంది. అవుట్సోర్సింగ్ ఆధారం కూడా లేకుండా చేస్తానంటున్నాడు ట్రంప్. అన్ని వైపుల నుంచి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇంత సంక్షోభంలోనూ మిగిలింది ఒకే ఆశ. అదే మనవాళ్ల సమర్థత, ప్రతిభ. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ను అధిగమిస్తూ అడుగు వేయగలిగితే వీసా నిబంధనలతో మనల్ని అడ్డుకుంటోన్న ప్రతి దేశం నివ్వరపోయేలా సమాధానం చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు. ఇది వాటి 30 మినిట్స్. చూస్తూనే ఉండండి TV9.